నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు యోగా దోహదపడుతుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రపంచ దేశాల సరిహద్దులను యోగా చెరిపేసిందన్న ప్రధానమంత్రి. విశాఖ వేదికగా యోగా దినోత్సవంలో నరేంద్ర మోదీ. గిన్నిస్ రికార్డులో యోగాంధ్ర కార్యక్రమం. ప్రజల సహకారంతోనే యోగాంధ్ర విజయవంతమైందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆపరేషన్ సింధుతో 517 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారన్న భారత విదేశాంగ శాఖ. వార్తల్లోని వివరాలు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు యోగాసనాలు వేశారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. యోగా అనేది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు దోహదపడుతుందని తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా అత్యంత కీలకమని పేర్కొన్నారు. साझा धरोहर बन चुका है। ये भारत की सॉफ्ट पावर का एक अत्यंत महत्वपूर्ण उदाहरण है। योग की अंतर्राष्ट्रीय लोकप्रियता के अनेक प्रभावशाली उदाहरण है। योग का अर्थ जोड़ना। योग का अभ्यास व्यक्ति के शरीर, मन और आत्मा को जोड़ना है और स्वस्थ बनाता है। इसी प्रकार ये एक व्यक्ति को दूसरी व्यक्ति से, एक समुदाय को दूसरे समुदाय से और एक देश को दूसरे देश से जोड़ना काम भी कर रहा है। इसी उद्देश्य का ध्यान में रखते हुए 11वीं अंतर्राष्ट्रीय योग दिवस का थीम एक पृथ्वी एक स्वास्थ्य रखा गया है। విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలు సాగర తీరానికి తరలివచ్చి ప్రధానితో కలిసి యోగాసనాలు వేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నావికా దళం కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకుంది. ఇప్పుడు మాన్య స్థితి మే ఆయియే. శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. सांस छोड़ते हुए गर्दन को लेफ्ट साइड मोड़िए. శ్వాస వదులుతూ తలాని ఎడము వైపు తిప్పండి. మరొకసారి అభ్యాసం చేద్దాం. धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति पे और पैरों को आगे फैलाइए. నెమ్మదిగా చేతులు వదలండి. విశాఖ వేదికగా జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా సత్కరించారు. కలంకారీ నేతతో రూపొందించిన శాలువతో సత్కరించి లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి అందించారు. ప్రత్యేకించి కలంకారీ నేత, మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు. ఈ శుభ సందర్భాన యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ వేదికగా జరిగిన కార్యక్రమంలో తపాలా శాఖ రూపొందించిన పోస్టల్ స్టాంపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ప్రతాప్ రావు జాదవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ స్టాంపు ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మెమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి యోగాలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యోగా అంటేనే ఐక్యతకు అర్థమని, అన్ని ఖండాల్లోని వ్యక్తులు, సంస్కృతులను అనుసంధానించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సామరస్యాన్ని, శ్రేయస్సును యోగా ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. में थोड़ी देर भरते हुए सामान्य स्थिति में आइए, श्वास घुमाइए, श्वास 30 कुंटू तलानी क्लॉकवाइज तिप्पंडी। देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో జరిగిన యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిరోజు గంటసేపు యోగా చేస్తే ఎంతో మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయన్నారు. साधारण स्थिति को रहेंगे। अब हम गर्दन मोड़ने भरते हुए सामान्य स्थिति में आइए, श्वास घुमाइए, श्वास 30 कुंटू तलानी क्लॉकवाइज तिप्पंडी, श्वास छोड़ते हुए। Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం రికార్డు సృష్టించింది. విశాఖ వేదికగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో సూరత్లో 1,47,000 మందితో చేసిన రికార్డును ఇది అధిగమించింది. విశాఖ నగరంలో రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. మంత్రులు లోకేష్, సత్యకుమార్కు గిన్నిస్ రికార్డు ధృవపత్రాలను నిర్వాహకులు అందజేశారు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 25,000 మంది గిరిజన విద్యార్థులు శుక్రవారం చేసిన సూర్య నమస్కారాలకు మరో గిన్నిస్ రికార్డు లభించింది.
యోగాతో శారీరక మానసిక సమస్యలు తొలగిపోతాయని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. విశాఖపట్నంలో యోగా దినోత్సవ వేడుకల్లో ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగాను విభిన్నంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. अंतर्राष्ट्रीय योग दिवस की हार्दिक शुभकामनाएं। हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने संयुक्त राष्ट्र महासभा में प्रस्ताव पारित करवाकर अंतर्राष्ट्रीय योग दिवस मनाने का जो अभूतपूर्व कार्य शुरू किया, वह अब 180 से अधिक देशों में मनाया जाने वाला एक वैश्विक स्वास्थ्य, आज हम इसका 11वां संस्करण मना रहे हैं एवं इस आंदोलन के 1 दशक पूरा होने पर हमने इस साल 10 प्रमुख सिग्नेचर कार्यक्रम शुरू किए हैं, जिनमें वृक्षारोपण के साथ हरित योग, योग कनेक्ट, योग पार्क, योग बंधन, योग महाकुंभ और आज देश भर में 10 लाख संगठनों द्वारा मनाया जा रहा योग संगम शामिल। ప్రజలందరి సహకారంతోనే యోగాంధ్ర విజయవంతమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ తీరంలో 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారన్నారు. ఒకేసారి 2 గిన్నిస్ రికార్డులు సాధించామన్నారు. యోగా పరిషత్ను ఏర్పాటు చేస్తామన్నారు. పదకొండవ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. విశాఖ సాగర తీరాన్ని నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో తూర్పు నౌకాదళం పాల్గొంది. పలు నౌకలు తీరానికి దగ్గరగా లంగరు వేయగా వాటిపై కూడా యోగాసనాలు వేశారు. ఇక 11,000 మంది నావికాదళం సిబ్బంది, వారి కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలతో సహా కార్గిల్లో యోగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 100 ప్రముఖ పర్యాటక క్షేత్రాలతో సహా 50 సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాల్లో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా గుర్తింపు పొందిన ప్రాంతాలలో నిర్వహించిన యోగా కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఒడిశాలోని కోణార్క్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంతులిత మానవ జీవనానికి యోగా దిక్సూచిగా నిలుస్తుందనే నినాదాన్ని ప్రతిబింబిస్తూ కోణార్క్లో యోగా కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఢిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజయ్ జాజు నేతృత్వంలో పలువురు ఔత్సాహికులు యోగ సాధన చేశారు. ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ శారీరక మానసిక దారుఢ్యానికి యోగా ఉపకరిస్తుందని తెలిపారు. కార్గిల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత యోగా ప్రతిజ్ఞ చేసిన అనంతరం వందలాది మంది యోగ సాధకులు యోగాసనాలు వేశారు. అధికారులతో పాటు స్థానికులు సైతం యోగా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఏం తింటావు నువ్వు? డాడీ నూడిల్స్. అరే ఆర్డర్ తీసుకోండి. చోటు చింటూ ఎవరైనా ఉంటే తినడానికి ఏమైనా పెట్టండి. అయ్యో
ఆర్డర్ తీసుకో. ధాన్యాలు ఇవ్వండి, భోజనం దొరకదు. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా అన్నా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముతారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. పోలీస్ మిస్ సీమా, చెప్పండి. ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా. కానీ నేను ఎందుకు? ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. డిజిటల్ అరెస్ట్? ₹1,00,000 ఇవ్వండి, బతికిపోతారు. ఇంత డబ్బా? సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము. ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు. జైల్కి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి. హలో మమ్మా. హాయ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. పప్పు, ఓయ్ పప్పు, ఆకలేస్తుంది. ఏంటి? అరే నువ్వు రావయ్యా. వదిన ఆగండి. ఓయ్ మగపల్లి వారు వచ్చేసారు. ఖాళీ ఖాళీ. చేతులు ఎందుకు జోడిస్తున్నారు? భోజనం ఎక్కడ? భోజనాలు అయితే లేవండి మేడం. ఏంటి వదిన? ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా అన్నా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముతారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. తిరిగి వార్తలకు స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లాలో జరిగిన యోగా కార్యక్రమాల వివరాలను ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక సిఎస్ బి రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణతో పాటు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి కరకట్ట కృష్ణా తీరంలో యోగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుతో పాటు బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే భారతీయ ప్రాచీన కళను ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 8,000 మందితో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణతో పాటు జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి వి ఉమా అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, ఆయుష్ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాతో జ్ఞాపక శక్తి పెరుగుతుందని, ఒత్తిడిని జయించగలుగుతామన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఈరోజు ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రమాదాలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే ఆత్మకూరు సర్కిల్ లిమిట్ లో మన కాన్స్టిట్యూన్సీలో చాలా చేశారు. ఆత్మకూరు అండ్ సంగం సర్కిల్ లో ఈ జిగ్జాగ్ బ్యారికేడింగ్ అని బ్యారియర్స్ అరేంజ్ చేయడం, సీసీ కెమెరాస్ పెట్టడం, స్పీడ్ బ్రేకర్స్ తీసుకురావడం, ఇలాంటివన్నీ చేశారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ కంట్రోల్లో ఉన్నటువంటి రోడ్స్ పైన మనకి అజమాయిషీ లేదు. స్పీడ్ బ్రేకర్లు వేయాలి అన్నా, స్పీడ్ కంట్రోల్ ఎక్విప్మెంట్స్ పెట్టాలి అన్నా వాళ్ళు పర్మిట్ చేయాలి, వాళ్ళే పెట్టాలి. క్రాస్ రోడ్స్ కడాలి, స్పీడ్ కంట్రోలింగ్ కావాల్సినటువంటి పంపింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం ఇంకా చేయాలి.
సాంప్రదాయ మట్టి కళను ఆధునికతతో మేళవిస్తూ త్రిపుర సిపాహీ జలాల్లోని మేలాఘర్ ప్రాంతాల్లోని పాల్పరాలో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. మట్టిని శిల్పాలుగా తీర్చిదిద్దిన ఈ శిక్షణ శిబిరం విశేషాలను ఇప్పుడు చూద్దాం. గ్రామీణ జీవన శైలిలో భాగమైన మట్టి కళా సంపదకు ఆధునికతను జోడించి త్రిపురలో కుమ్మరివాడగా పేరుగాంచిన మేలాఘర్ పాల్పరాలోని టెర్రకోట బొమ్మల హస్తకళా శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. స్థానికులు మట్టికి ప్రాణం పోస్తూ సంప్రదాయ నైపుణ్యానికి నూతన ఆవిష్కరణలు జోడించి ఆధునిక డిజైన్లతో కొత్త కళారూపాలను సృష్టించారు. ఈ సంప్రదాయ కళను మరింత నైపుణ్యంగా మార్కెట్కి అనుగుణంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం NHDP ఆధ్వర్యంలో డిజైన్ అండ్ డెవలప్మెంట్ ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నిపుణులతో కళాకారులకు ఆధునిక రూపకల్పన, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా డిజైన్లు రూపొందించడంపై శిక్షణ అందించారు. సంప్రదాయ వస్తువులకు భిన్నంగా కొత్త కళారూపాల్లో తయారు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మట్టి బొమ్మల ఉత్పత్తులకు గిరాకీ ఉందని, నేర్చుకునే సమయంలో ఆర్థిక సహాయం పొందామని శిక్షణ పొందిన వారు పేర్కొన్నారు. এই কাজে আমাদের বাড়িতে কাজ হয়, কিন্তু আমি মানে এরূপ এখানে এসে যেটা দেখলাম মানে আমার কাছে খুবই মানে আনন্দ লাগছে। মানে যেটা একটা কাজ যে অনেকটা শেখার, তো এটা আমার অনেকটা প্রয়োজন এই কাজটা শেখার। মানে অনেকটা আনন্দ পাচ্ছি যে আমি এই কাজটা শিখতে পারবো, মানে আরও অনেক কিছু। ওকে আমার এই কাজটা দেখে মানে লোকেও মানে ভালো বলবে যে উনি একটা কাজ শিখেছেন। గ్రామీణ కళాకారులకు కొత్త అవకాశాలను తీసుకురావడమే కాక మహిళా సాధికారతకు, గ్రామీణాభివృద్ధికి దోహదపడే ప్రయత్నంగా ఈ శిక్షణా శిబిరం నిలుస్తోంది. యోగా అంటే కేవలం అభ్యాసం కాదని అదొక జీవన విధానమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ సహా సైనిక అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, మన ఋషులు అందించిన పురాతన యోగా సంప్రదాయాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నట్లు తెలిపారు. యోగా కేవలం ఒక అభ్యాసం కాదని ఒక జీవన విధానమని పేర్కొన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని చెప్పారు. क्या ये किसी चमत्कार से कम है? ये भारत की बढ़ती सॉफ्ट पावर है, भारत की बढ़ती सॉफ्ट पावर है और योग इसका सबसे ताकतवर एम्बेसडर बन चुका है। साथियों, आज जब दुनिया स्ट्रेस, एंजाइटी और कॉन्फ्लिक्ट से जूझ रही है, तो मैं समझता हूं कि योग दुनिया के सामने एक यूनिवर्सल सॉल्यूशन बनकर उभरा है। योग लोगों को क्या में क्लैरिटी दे रहा है, और मैं ये कहूँ तो गलत नहीं होगा कि योग एक आर्ट है, योग एक साइंस है, योग एक फिलॉसफी है और साथ ही साथ ఆపరేషన్ సింధులో భాగంగా ఇప్పటివరకు 517 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆపరేషన్ సింధు కొనసాగుతుందని ఇరాన్లో చిక్కుకున్న భారతీయులనే కాకుండా శ్రీలంక, నేపాల్ దేశాల వినతి మేరకు ఆ దేశస్తులను కూడా స్వదేశాలకు తరలించడానికి భారత్ సహాయపడుతుందని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగాలాండ్లోని కోహిమాలో ఓల్డ్ NST వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సంగీత అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగాలాండ్ నుంచి పలువురు సంగీత కళాకారులు, గాయకులు, నర్తకులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వారి ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది. సంగీతం ద్వారానే సామాజిక సమైక్యత సంపూర్ణమవుతుందనే సందేశాన్ని వినూత్నంగా చూపించామని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. Without you, watermelon sugar. The storms are raging on the rolling sea and on the highway of regret. You're trying to strike a chord and it's probably A minor.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీలంకలోని ఐకానిక్ ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో 1000 మందికి పైగా యోగాసనాలు వేశారు. భారత హైకమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీలంక ప్రభుత్వానికి చెందిన సీనియర్ మంత్రులు, ఆ దేశ పార్లమెంటు ఉపసభాపతి రిజ్వీ సాలిహ్ సహా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీలంక దేశవ్యాప్తంగా ఉన్న 117 ఆయుర్వేద కేంద్రాలలోనూ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జపాన్ రాజధాని టోక్యోలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జపాన్ ప్రధానమంత్రి సతీమణి యోషికో ఇషిబా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2000 మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఆధ్యాత్మికవేత్తలు, పలు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగోలియాలోని ఖాన్ క్వెస్ట్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత దౌత్య అధికారులు నేతృత్వం వహించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యం సహా సరిహద్దు భద్రతా దళాలు యోగాసనాలు వేశాయి. ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా పేరున్న సియాచిన్ హిమనీ నదం వద్ద యోగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత సైనికులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగాను ప్రతిరోజు చేయడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సైనిక అధికారులు తెలిపారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు 24వ బెటాలియన్ సిబ్బంది ప్యాంగ్యాంగ్ నది ఒడ్డున యోగాసనాలు వేశారు. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న బోర్డర్ అవుట్పోస్టులు ధన్సింగ్ ధాపా, చాట్సే వద్ద నిర్వహించిన యోగాలో ఐటీబీపీ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర రాజధాని అగర్తలాలోని సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ ప్రధాన కేంద్రంలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్ జిల్లాలోని ఆది కైలాస్ త్రిశూల్ ప్రాంతంలో భారత సైన్యం యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. సముద్ర మట్టానికి 14,700 అడుగుల ఎత్తులో ఈ ఆది కైలాస్పై సైనిక సిబ్బంది యోగాసనాలు వేశారు. తొలుత జాతీయ పతాకాన్ని చేబూని కవాతు నిర్వహించారు. అనంతరం శిక్షకుల ఆధ్వర్యంలో యోగాసనాలను వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ, స్వర సందేశం అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.